ఎస్ అయిందండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. నేను డ్రాప్ అవుతున్నా. ఏమైనా నాకు ఇష్యూ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకే. Yeah, good evening all. I think anyone new to this session or all joined yesterday itself? Anyone new to the session? Today's session? No. Okay. First, we'll once repeat the session which we discussed yesterday. What I am going to say is, uh, first we will discuss what is Okta and what are Okta features. Coming to Okta, as I said, Okta is a cloud based platform app that is a almost we can say that is as identity access management service, because what all things IAM manages, those things Okta also will manage, because as I said, in IAM, what things will manage: user creations, user deactivations, all password resets, and apart from that, we will create policies. Policies in the sense, if you want to keep any, like if you want to keep any restrictions to the user, definitely we need to create like, sorry, I need to tell in Telugu. ఇప్పుడు మనం ఏమైనా పాలసీస్ ఏమైనా ఒక యూజర్‌కి మనం ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మనం పాలసీస్ రాయాలండి. ఓకే. పాలసీస్ రాయాలి. సో, పాలసీస్ రాస్తేనే మనం ఆ యూజర్‌ని ఆ పాలసీలో పెడితే రెస్ట్రిక్ట్ చేయగలమనమాట. సో, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద ఐఏఎం రిలేటెడ్ కాన్సెప్ట్స్ మన ఆక్టాలో చేయొచ్చు. సో, దట్ ఈస్ ఆక్టా. ఆక్టా ఈస్ మామూలుగా చెప్పాలంటే ఏమని చెప్తామంటే, Okta is a cloud-based identity and access management service. It helps organizations to manage, control applications, systems, and data. Coming to features of Okta, first one is single sign-on. What is meant by a single sign-on? By using a single set of credentials, we can access n number of applications through Okta. By using a single sign, by using one username అంటే ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ యూజ్ చేసి మనం ఆక్టాకి లాగిన్ అవ్వచ్చు. దట్ ఈస్ అదే సింగిల్ సైన్ ఆన్. అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ ఇక్కడ మనం ఏవో సపోర్ట్ చేస్తదంటే క్లౌడ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తది. మొబైల్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తది. ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్ కూడా సపోర్ట్ చేస్తది సింగిల్ సైన్ ఆన్. ఇంకా ఏంటంటే నేను చెప్పాను కదా ఇంటిగ్రేషన్స్ అని చెప్పి, అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్. ఈ ఎస్ఎస్ఓలో ఏంటేం చేస్తామంటే క్లౌడ్, మొబైల్, ఆన్ ప్రెమిసెస్. ఇది క్లౌడ్. హలో మేడం, యాహ్! ఇది నిన్న Okta కనెక్ట్స్ విత్ అప్లికేషన్ అని చెప్పారు కదా, SAML ఓపెన్ ఐడి అని. అదొకసారి చెప్తారా మేడం? నేను రికార్డింగ్ యాహ్! చూసాను కదా. యాహ్! చెప్తానండి. క్లౌడ్, మొబైల్ అండ్ ఆన్ ప్రెమిసెస్. ఓకే. ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్. క్లౌడ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్ అనేది సింగిల్ సైన్ ఆన్ లో సపోర్ట్ చేస్తది. అంటే ఈ ఏ అప్లికేషన్స్ అయినా కూడా మీరు ఒక సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్‌తో ఆక్టాకి లాగిన్ అవ్వచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఒక ఎక్స్‌ట్రా లేయర్ ఎంఎఫ్ఏ. వాట్ ఈస్ ఎంఎఫ్ఏ? ఒక ఎక్స్‌ట్రా లేయర్స్ మనకి సెక్యూరిటీ అనేది ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక్క యూజర్ నేమ్, ఒక్క పాస్వర్డే కాకుండా ఏదో ఒక పుష్ నోటిఫికేషన్ గాని, ఒక బయోమెట్రిక్స్ గాని, ఒక ఎస్ఎంఎస్ గాని మన మొబైల్‌కొస్తుంది. సో, అదొక ఎక్స్‌ట్రా సర్టిఫికేషన్. ఇప్పుడు యూజరే ఉన్నాడు. మనం ఎలా సెట్ చేస్తామంటే ఏ యూజర్ గాని ఈ పర్టిక్యులర్ కంట్రీలో కాకుండా వేరే కంట్రీకి, ఇప్పుడు ఎవడో యూజర్ ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఆ యూజర్ అనేవాడు యూఎస్ ఎళ్ళాడు, లేకపోతే సింగపూర్ ఏదో ఒక కంట్రీ ఎళ్ళాడు. వెంటనే సెకండ్ ఎంఎఫ్ఏ అనేది ట్రిగ్గర్ అవుతదనమాట. అప్పుడు ఎంఎఫ్ఏ ట్రిగ్గర్ అవ్వడం వల్ల, ఆహా! మన ఈ యూజరా కాదా అని మేబీ అదొక ఎక్స్‌ట్రా సెక్యూరిటీ. అదొక్కటే కాదు. ఎంఎఫ్ఏ అంటే మేబీ బిహేవియర్, డివైస్, లొకేషన్ ఏదైనా కూడా. అంటే డివైస్ చేంజ్ చేసినా, లొకేషన్ చేంజ్ చేసినా అలాంటివన్నీ కూడా ఎంఎఫ్ఏలో మనం చూస్తాం. నెక్స్ట్
మీరు అడిగారు కదా అప్లికేషన్ ఇంటిగ్రేషన్ SAML, OADC, అండ్ మోర్. ఓకే. SAML అంటే సెక్యూరిటీ అసెషన్ మార్కప్ లాంగ్వేజ్ అండి. సెక్యూరిటీ అసెషన్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేస్తాం ఆప్టాతో అని చెప్తున్నాను కదా. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండి. అంటే SAML అప్లికేషన్ అయినా అవ్వచ్చు, OADC అప్లికేషన్ అయినా అవ్వచ్చు, మెనీ మోర్ ఇంకా చాలా ఉంటాయి చెప్తాను. SAML అప్లికేషన్ అనుకోండి, ఏదైనా ఇప్పుడు ఇదొక అప్లికేషన్ అనుకోండి. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో యూజర్ లాగిన్ అవుతున్నాడు. లాగిన్ అవ్వగానే ఒక XML ఫార్మాట్‌లో ఒక కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికైతే మీకు అర్థం కాదు కదా. ఒక XML ఫార్మాట్‌లో ఒక కోడ్ అనేది ఈ ఆక్టా అప్లికేషన్ నుంచి ఈ అప్లికేషన్ సపోజ్ ఏదో మొబైల్ అప్లికేషన్ అనుకోండి. ఈ మొబైల్ అప్లికేషన్‌కెళ్తదనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. అప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ ఏం చెప్తదంటే, ఈ XML ఫార్మాట్ అనేది చెక్ చేస్తది. ఓహ్! ఈ యూజర్ అనేవాడు నా యూజరే. అంటే వాలిడ్ యూజరే అని చెప్పి మళ్ళీ ఆక్టాకి ఇంకొక XML ఫార్మాట్ ఒక కోడ్ పంపిస్తది. అప్పుడు ఆక్టా వెరిఫై చేసి ఆ యూజర్‌ని ఈ అప్లికేషన్‌కి యాక్సెస్ చేస్తదండి. ఎందుకంటే మనకు ఆక్టాలో ఈ ఆక్టాలోనే చాలా ఇదొక ఆక్టా పేజ్ అనుకోండి. ఇదొక ఆక్టా అకౌంట్ అనుకోండి. ఈ ఆక్టాలోనే ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆక్టాలో లాగిన్, పాస్వర్డ్ ఒక యూజర్ ఇచ్చి లాగిన్ అవుతాడు. లాగిన్ ఇవ్వగానే ఆడికి ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్‌కి వాడు లాగిన్ అవుతాడు. సపోజ్ ఈ అప్లికేషన్ కావాలి. ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాడు. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి ఈ అప్లికేషన్ కనిపిస్తది లోపల. ఈ అప్లికేషన్స్ అనేవి మనం ఇంటిగ్రేట్ చేస్తామండి. ఈ అప్లికేషన్ టైప్సే SAML, OADC, OAuth and many more. సో, ఇప్పుడు ఈ SAML అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ SAML అప్లికేషన్ అనేది మనం ఇప్పుడు యూజర్ అనేవాడు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఒక SAML అప్లికేషన్ అండి ఇది. ఇది SAML అప్లికేషన్. ఈ SAML అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే ట్రస్టెడ్ యూజరా లేదా అనేది మనం చెక్ చేయాలండి. అదే కదా! ఇప్పుడు ఎవరు పడితే ఆ లాగిన్ అయిపోకూడదు. ట్రస్టెడ్ యూజరా కాదని ఒక XML కోడ్ అనేది ఎళ్తది. అదే OADCలో అనుకో ఎండ్ పాయింట్స్ అని ఉంటాయండి. ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతవరకు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయట్లేదు కదా! సో, ఐ కాంట్ షో యూ వాట్ ఈస్ XML అండ్ వాట్ ఈస్ OADC. లైక్ వాట్ ఆర్ ఎండ్ పాయింట్స్. అర్థమైందండి? ఎవరు అడిగారు క్వెషను? నేనే అండి. అంటే ఇప్పుడు ఆక్టాలోకెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్క్ డే మీద క్లిక్ చేస్తే అప్పుడు SAML ఫార్మాట్ అనేది ఆక్టా నుండి వర్క్ డేకి అప్పుడు ఆ! వెళ్తది. మళ్ళా రిటర్న్ అనేది రెస్పాన్స్ అనేది ఆ! వర్క్ డే నుండి వస్తది. ఓకే. వస్తది. అప్పుడనేది ట్రస్టెడా కాదా అని ఆ యూజర్ ట్రస్టెడా కాదా ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికని మనం చెక్ చేస్తాం. చెక్ చేస్తది ఆక్టా. చెక్ చేస్తే అప్పుడు ఆ యూజర్‌ని ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి అలౌ చేస్తది. ఓకే. అంటే రెస్పాన్స్ ఇచ్చినంకనే మనకప్పుడు వర్క్ డే అప్లికేషన్ అనేది ఓపెన్ ఇదంతా అవుతది. ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతది లోపల బ్యాక్ ఎండ్‌లో. ఓకే. హ్మ్. ఇప్పుడేంటంటే మనకు బయటికి కనిపిస్తుంది ఇదొక అప్లికేషన్. ఇందులో ఇదొక ఆక్టా సర్వీస్. ఈ ఆక్టాలో లాగిన్ యూజర్ పాస్వర్డ్ కొడతాము. ఒక అప్లికేషన్ క్లిక్ చేస్తే వెంటనే ఆ యూజర్‌కి ఓపెన్ అవ్వాలి. ఒక అరగంట తర్వాత ఓపెన్ అయితే అది వేస్ట్ కదా! హ్మ్. అంటే ఇది రోజు 100 టైమ్స్ మేబీ 50 టైమ్స్, 20 టైమ్స్ యూజర్స్ అనేవాళ్ళు ఇది ఓపెన్ చేసి ఎందుకంటే ఇందులో అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ మీరొక టీమ్‌లో వర్క్ చేస్తున్నారంటే ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. 10 అప్లికేషన్స్‌కి ప్రతిసారి మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టరు కదా! అవును. కొడితే అది టైమ్ వేస్ట్ కాబట్టి ఇంకా ఈ అప్లికేషన్స్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ వి హావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ ఆక్టా. ఆ ఫీచర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి ప్లస్ ఈ ఈజీ సింగిల్ సైన్ ఆన్ మెథడ్‌తో మనం లాగిన్ అవ్వడానికి యూజ్ చేస్తారండి ఆక్టా మెయిన్‌గా. ఓకే. ఓకే. అంటే మనం అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు మనకి ఓక్టా నుండి SML ఫార్మాట్ పోయి రెస్పాన్స్ అనేది హ్మ్. మనకొచ్చినాక అప్పుడు ఓపెన్ అయితది అప్లికేషన్. అవును. ఈ ఓపెన్ ఐడీ అన్న OIC, DC అన్న ఒకటేనా? కాదండి. చెప్తాను. అది ఓకే. ఫర్దర్ సెషన్స్‌లో మీకు చెప్తాను. ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే అర్థమైంది కదా! నెక్స్ట్ యూనివర్సల్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మొత్తం యూజర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే చెప్పాను కదా! నిన్న చెప్పాను యాక్టివ్ డైరెక్టరీ. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రతిసారి అడుగుతదా మేడం? లేకపోతే ఓన్లీ సిస్టమ్ ఆ! ఏమైనా చేంజ్ అది చేసినప్పుడు? అది 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 బేస్డ్ ఆన్ ద
బేస్డ్ ఆన్ ద క్రైటీరియన్ అంటే రిక్వైర్మెంట్ బట్టి పెడతారండి. ఇప్పుడు అన్నిటికీ పెట్టారు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇప్పుడు మన కంపెనీ రూల్స్ కొన్ని ఉంటాయి కదండి. దేనికి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టాలి, పెట్టకూడదని. కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఉంటది. ఇప్పుడు నేను ఆక్టాకి లాగిన్ అయినా కూడా అంటే మామూలుగా ఆక్టాకి ఇప్పుడు నేను లాగిన్ అయినా కూడా నాకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాక నాకు ఆక్టా వెరిఫై అని ఒక టూల్ ఉంటదండి. ఆ టూల్ అనేది నేను అదే ఆ యాప్ అనేది టూల్ కాదు. యాప్ అనేది నేను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే నాకొక కోడ్ ఒస్తది. ఆ ఓకే. కోడ్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆక్టా ఓపెన్ చేశాక. అప్పుడే నేను యాక్సెస్ చేయగలను. అలా. ఇప్పుడు ఇప్పుడు నేను ఎంఎఫ్ఏ పెట్టుకుంటాను అని చెప్పాననుకోండి, మీ కంపెనీలో మేబీ అది రిక్వైర్మెంట్ కాదు. అది బేస్డ్ ఆన్ ద కంపెనీ అండ్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. వాళ్ళు ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో అన్నది మనకు చెప్తారు. అర్థమైందండి? అర్థమైంది. యూనివర్సల్ డైరెక్ట్ ఫస్ట్ ఫీచర్ అని ఎస్ఎస్ఓ అండి. సెకండ్ ఫీచర్ ఎంఎఫ్ఏ. థర్డ్ ఫీచర్ అని యూనివర్సల్ డైరెక్టరీ. యూనివర్సల్ డైరెక్టరీ అంటే ఏంటంటే, ఇప్పుడు మొత్తం సెంట్రలైజ్డ్ యూజర్ డైరెక్టరీ అండి. అంటే మొత్తం అన్ని అట్రిబ్యూట్స్, యూజర్ నేమ్స్, యూజర్ ఈమెయిల్స్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, కంపెనీ అన్ని అట్రిబ్యూట్స్ సపోర్ట్ చేస్తదండి ఆక్టా. ఎన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని అట్రిబ్యూట్స్ ఇప్పుడు ఏడీలో నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ మీకు తెలిస్తే ఏడీ అని చెప్పాను నేను ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఏడీలో ఒక యూజర్ క్రియేట్ చేయాలంటే యూజర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ. కొన్ని కంపెనీస్‌కి ఏంటంటే యూజర్ లాస్ట్ నేమ్, ఈమెయిల్ అనేది కంపల్సరీ. చాలా ఫీల్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక యూజర్ క్రియేషన్ అని ఒక ట్యాబ్ క్లిక్ చేసామంటే యూజర్ ఫస్ట్ నేమ్, యూజర్ లాస్ట్ నేమ్, యూజర్ ఈమెయిల్ అలా చాలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని కంపెనీస్‌కి ఏంటంటే ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అనేది మ్యాండేటరీ. కొన్ని కంపెనీస్‌కి ఏంటంటే లాస్ట్ నేమ్, ఈమెయిల్ మ్యాండేటరీ. కొన్ని కంపెనీస్‌కి యూజర్ ఐడీ అనేది ఏదో ఒక ఫార్మాట్ పెట్టుకుంటారండి. అంటే ఫస్ట్ నేమ్, ఫస్ట్ లెటర్ ఫాలోడ్ బై లాస్ట్ నేమ్ అని అలా ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ యూజర్ ఐడీ ఉన్న ఈమెయిల్ కంపల్సరీ అంటారు. అలా ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏడీలో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఆక్టా అనేది సపోర్ట్ చేస్తదనమాట. అదే కాదు ఒక యూజర్ క్రియేషన్ నుంచి ఒక యూజర్ డీయాక్టివేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ టిల్ ద యూజర్ స్టేస్ ఇన్ అవర్ కంపెనీ. అంటే వాట్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ హి వాంట్స్ టు డూ ఇన్ అవర్ కంపెనీ ఆక్టా విల్ సపోర్ట్. అంటే మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీతో ఎప్పుడు సింక్ ఉంటదండి. అంటే ఇప్పుడు అవన్నీ మనం సెట్టింగ్స్ అప్లై చేసుకోవాలి. యాక్టివ్ డైరెక్టరీతో సింక్‌లో ఉండడం. అంటే ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో ఒక యూజర్ డీయాక్టివేట్ అయిపోయాడంటే ఆక్టాలో కూడా అయిపోవాలి. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటదనమాట. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలో ఒక యూజర్ లాస్ట్ నేమ్ చేంజ్ అయ్యామంటే చేంజ్ అయ్యామంటే ఆక్టాలో కూడా చేంజ్ అయిపోతది. అది ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటదా మేడం? సింకింగ్ మాన్యువల్‌గా చేస్తారా? ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంటది. అది ఎవరు చేస్తారంటే మనం చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే, ఆల్ సెట్టింగ్స్ అనేవి ఆల్రెడీ సెట్ చేసి ఉంటారండి. ఇప్పుడు మీరెళ్లి కొత్తగా ఏం చేయాల్సింది ఉండదు. అంటే మీకు స్క్రాచ్ నుంచి చేయాలి అంటే మీరే చేస్తారు. కానీ ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్‌లో ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే ఈ సెట్టింగ్స్ అన్నీ ఆల్రెడీ ఎప్పుడు కూడా యాక్టివ్ డైరెక్టరీ అనేది సింక్ చేయాల్సిందనేది కాన్స్టెంట్ సెట్టింగ్ అన్నమాట. అది ఎప్పుడు ఆల్రెడీ సెట్ చేసే ఉంటది. మీరు అవన్నీ ఓపెన్ చేసి చూ చూ చూస్తే ఆహా! ఓకే. ఇది ఎనేబుల్ అయ్యి ఉంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంది. అంటే ఈ ఈ కంపెనీలో కూడా యాక్టివ్ డైరెక్టరీ అనేది ఎప్పుడైనా యూజర్స్ అనేవారు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నారు అని తెలుస్తది మీకు. ఇప్పుడు ఒక పర్సన్ ఎళ్ళిపోయాడంటే అతనికి ఏడీ డీయాక్టివేషన్ చేస్తే సరిపోతుందా మేడం? ఆక్టాలో కూడా లేకపోతే డీయాక్టివేట్ అయిపోద్ది. ఆటోమేటిక్‌గా అయిపోతుందా? అయిపోద్ది. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ అండి. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ అంటే అదే చెప్పాను కదా! ఆన్ బోర్డింగ్ నుంచి ఆఫ్ బోర్డింగ్ వరకు ప్రొవిజనింగ్, డీప్రొవిజనింగ్ అన్నీ అంతా మొత్తం లైఫ్ సైకిల్ మొత్తం మేనేజ్ చేస్తది ఆక్టా. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైఫ్ సైకిల్. తర్వాత అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ సపోర్ట్ చేస్తది. తర్వాత అప్లికేషన్‌లో యూజర్స్‌ని యాక్సెస్ చేయడం, పాలిసీస్ క్రియేట్ చేయడం మొత్తం ఇంకా. అవన్నీ కూడా ఇంకా ఇంటిగ్రేషన్ నెట్వర్క్ ఈ నెట్వర్క్‌లో వర్క్ చేయాలా వద్దా? ఈ నెట్వర్క్‌లో అంటే నెట్వర్క్ యాక్సెస్ కూడా అంటే ఇన్‌సైడ్ అంటే ఏదో ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్‌లో ఈ నెట్వర్క్‌లో వర్క్ చేయాలి. ఈ నెట్వర్క్‌లో వద్దు అనుకుంటే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ. సో ఇంకా కంప్లయన్స్‌కొస్తే సపోర్ట్ చేస్తదండి. ఇంకా సాక్, ఐఎస్ఓ 27, హిప్పా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఐటీ జనరల్ కంట్రోల్స్ కిందకొస్తాయన్నమాట. అంటే ఏదైనా ఒక అప్లికేషను సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వాలి కదండీ! సెక్యూరిటీ స్టాండర్డ్స్ కొన్నుంటాయి. ఆ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. అంటే సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతుంది ఈ అప్లికేషన్ అంటే చాలా సెక్యూర్ అని అర్థం అన్నమాట.
ఇప్పుడు ఆక్టా కూడా మనకి పాస్వర్డ్ పారామీటర్స్ అంటే కంపెనీ యొక్క పాస్వర్డ్ పారామీటర్స్ తోటి ఏమన్నా ఉంటుందా కాన్ఫిగరేషన్, లేకపోతే ఎలా ఉంటుందా? కంపెనీ పాస్వర్డ్ పారామీటర్స్ అని ఉంటుందండి. అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళు చెప్తారు మనకి ఈ పారామీటర్సే సెట్ చేయాలి అని. అవి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదండి, ఆక్టా అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఓకే. సెట్ చేస్తారు. అంటే ఇంకా మనకి ప్రతి అప్లికేషన్‌లోకి వెళ్ళి ఆ పాస్వర్డ్ పారామీటర్స్ అనేది చూసుకోని అవసరం లేదు. ఓన్లీ ఆక్టాకి ఒకటి సెట్ చేస్తే సరిపోతది. అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అంటే అప్లికేషన్ సెట్టింగ్స్ మనం చేయమండి. మనం ఓకే. మన అప్లికేషన్ టీమ్ వాళ్ళు అవి వాళ్ళు చూసుకుంటారు. ఓన్లీ ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసినంత వరకే మన పని. హలో! అంతే. అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఎనీ అదర్ డౌట్స్? ఇంక ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్‌కి ఇప్పుడు కొత్త అప్లికేషన్ యాక్సెస్ కావాలి. ఎగ్జాంపుల్ వర్క్‌డే అన్నా, నెట్‌షూట్ అన్నా, దాంట్లో ఎస్ఎస్ఓ గ్రూప్స్ అని ఏమైనా ఉంటుందా మేడం? నెట్‌షూట్ ఎస్ఎస్ఓ గ్రూప్ అని, ఎస్ఏపీ ఎస్ఎస్ఓ గ్రూప్ అందులో యాడ్ చేస్తారా? లేకపోతే ఎట్లా అది? కెన్ యూ రిపీట్ ద క్వెషన్? ఐ యామ్ నాట్ ఇప్పుడు యూజర్‌కి ఏమైనా కొత్త అప్లికేషన్‌కి యాక్సెస్ కావాలంటే, ఎగ్జాంపుల్ వర్క్‌డేకి యాక్సెస్ కావాలంటే, ఇప్పుడు యూజర్‌ని వర్క్‌డే ఎస్ఎస్ఓ గ్రూప్ అట్లా యాడ్ చేస్తారా? లేకపోతే ఎట్లా సింక్ అవుతది? ఎస్ఎస్ఓ గ్రూప్స్ అని ఏమైనా ఉంటుందా మేడం? ఎస్ఎస్ఓ గ్రూప్స్ అని ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు అదొక ఫీచర్, సింగిల్ సైన్ ఆన్ అనే ఒక ఫీచర్ ఉంటది. అందులో ఓకే. అందులో అంటే ఇప్పుడేంటంటే ఒక్కొక్క యూజర్‌ని తీసుకెళ్ళి యాడ్ చేయరు కదా! అంటే ఆ! ఆ! ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు యాక్సెస్ కావాలి నెట్‌షూట్‌కి. దానిలో ఇప్పుడు యాక్సెస్ కావాలంటే ఫస్ట్ యాక్సెస్ నెట్‌షూట్‌లో ఇస్తారు కదా! తర్వాత మనకి ఆక్టాలో ఆటోమేటిక్‌గా సింక్ అయితదా? లేకపోతే అట్లా? అంటే ఇక్కడ ఎలా అంటే ఆహ్, హ్మ్, ఆక్టా ఇప్పుడు ఏడీలో యూజర్ ఫస్ట్ క్రియేట్ అవుతారండి. ఆ ఓకే. యూజర్స్ అనేవాళ్ళు ఇందులోకొస్తారు. ఇందులోకొచ్చినప్పుడు ఆ అప్లికేషన్ యాక్సెస్ యూజర్‌కిస్తారు. ఓకే. హ్మ్. మీ డౌట్ అదేనా? ఆ! అదే. ఆ! ఇప్పుడేంటంటే దీనికి ఎప్పుడు సింక్‌లో ఉంటారండి. ఏడీను, ఆక్టా. సో, ఏడీలో ఫస్ట్ క్రియేట్ అవుతారు. ఇప్పుడు ఆక్టాలో మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ జనరల్‌గా కంపెనీలో జరిగేది అది కాదనమాట. ఏడీలో క్రియేట్ చేస్తారు. ఓకే. అవి మనం ఇక్కడికి రిఫ్లెక్ట్ చేసుకుంటారనమాట. సో, రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో ఏ యూజర్స్ అయినా ఉంటారు. ఈ అప్లికేషన్‌కి ఇప్పుడిక్కడ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేశాక ఆ యూజర్‌కి తెచ్చి ఈ యాక్సెస్ ఇస్తారనమాట. ఈ అప్లికేషన్ యాక్సెస్ యూజర్‌కిస్తారు. అప్పుడు ఏ యూజర్ అయితే మీకొక ఎండ్ యూజర్ డాష్‌బోర్డ్ ఉంటది. అందులో కనిపిస్తాయన్నమాట. ఏ యూజర్స్ అనే ఏ అప్లికేషన్స్‌కి మీకు యాక్సెస్ ఉన్నది అని చెప్పి. ఓకే. ఇప్పుడు ఈరోజు మనం ఒకసారి టూల్‌లో అంటే జస్ట్ ఎలా ఉంటది టూలు, ఏముంటది అని చూద్దాము ఆక్టా సర్వీస్‌లో. ఇది ఆక్టా అండి. ఎలా ఉంటది? కనిపిస్తుందా? కనిపించలేదు. కనిపించట్లేదా? ఓకే. షేర్ చేయండి.
ఇప్పుడు కనిపిస్తుందండి. జూమ్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదా? ఎస్. ఓకే. ఇప్పుడు ఇది ఆక్టా అండి. ఇక్కడ మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్ అదే మన యూజర్ నేమ్ వస్తది. మనం ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యామో అది వస్తది. ఇక్కడ ఆక్టా సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలి అంటే అవన్నీ వస్తాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయండి. వీ హ్యావ్ ఆల్ దీస్ ట్యాబ్స్. ఇక్కడ డాష్ బోర్డ్, డైరెక్టరీ కనిపిస్తుంది కదా? విజిబుల్ మేడం. ఓకే. డాష్ బోర్డ్, డైరెక్టరీ, కస్టమైజేషన్స్, అప్లికేషన్స్, సెక్యూరిటీ, వర్క్ ఫ్లో, రిపోర్ట్, సెట్టింగ్స్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళామంటే జస్ట్ మనం అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా మనం ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏంటి ఇష్యూస్ ఉన్నాయి, మానిటరింగ్ అంటే సెక్యూరిటీ ఉంటుందని చెప్పాను కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ చేంజెస్, ఎన్ని చేంజెస్ మనం చేసాము, అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయండి. ఇవన్నీ మనం చెప్పుకుంటాం. ఎన్ని అప్లికేషన్స్ చెప్పాను కదా, శాంబల్ అప్లికేషన్స్, ఓఐడిసి అప్లికేషన్స్ అని చెప్పి ఎన్ని అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసాము, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అంటే ఏవేవైతే మీకు అవసరం ఉంటుందో, అంటే యూజ్ చేయని వాటి కోసం అవసరం లేదు. మనం ఏం యూజ్ చేస్తాము అన్నదాని వరకు మనం నేర్చుకుంటే చాలు. సో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏవేవి యూజ్ చేస్తామని. డాష్‌బోర్డ్. టాస్క్స్ అంటే మనం ఏమైనా అంటే ఇప్పుడు ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అందులో ఏమైనా టాస్క్స్ ఉంటే, ఏది చేయాల్సినవి ఉంటే ఆ టాస్క్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు టాస్క్స్ ఏమైనా ఉంటే అవి వస్తాయి. ఏమైనా నోటిఫికేషన్స్ అవి మనం పంపించాలంటే, ఈ నోటిఫికేషన్స్ అవన్నీ తెలుసుకున్న వరకేనండి. జస్ట్ మనం ఏమి నోటిఫికేషన్స్ టు ఎంటైర్ టీమ్ గానీ, నెంబర్ ఆఫ్ యూజర్స్ గానీ ఏమైనా నోటిఫికేషన్స్ అవేమి పంపించాం. ఏమైనా అంటే ఇప్పుడు గోల్స్ అవి సెట్ చేసుకుంటారు. అంటే ఏమైనా న్యూ చేంజెస్ ఆక్టాకి ఏమైనా చెయ్యాలా అలాంటివి. అవి మనం చెయ్యము. ఆక్టా టీమ్ వాళ్ళు చేస్తారు. అంటే ఆక్టా కంపెనీ వాళ్ళు చేస్తారు. డైరెక్టరీ అంటే ఇందాక చెప్పాను కదా, పీపుల్. అంటే ఏమైనా కొత్త పర్సన్స్‌ని యాడ్ చేయాలన్నా, ఏమైనా పాస్వర్డ్ రీసెట్స్ అవి. కానీ ఇక్కడేంటంటే పర్సన్స్‌ని మనం యాడ్ చేయడం అలాంటివన్నీ ఇక్కడ ఆక్టాలో చెయ్యం మనం జనరల్‌గా. అంటే ప్రాక్టీస్ సెషన్‌లో చేస్తాము. కానీ రియల్ టైమ్‌లో చెయ్యము. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రొఫైల్ సోర్సింగ్ అనేది ఉంటదండి. ప్రొఫైల్ సోర్సింగ్ అంటే ఏదైనా ఒక దాని నుంచి తెచ్చుకుంటాం ఆక్టాకి. ఆక్టాలో క్రియేట్ చెయ్యరు. ఆక్టాలో మేనేజ్ చేస్తారు. బట్ క్రియేట్ చేయరు. నెక్స్ట్ అలానే గ్రూప్స్. ఏమైనా గ్రూప్స్ క్రియేట్ చేయాలి. చెప్పాను కదా! ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారండి. ఆళ్ళందరూ ఒక టీమ్. వాళ్ళందరికీ ఒకే యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళందరిని ఒక గ్రూప్‌లో ఏసేసి ఆ యాక్సెస్ ఇస్తారనమాట. ఈచ్ యూజర్‌కి ఇవ్వకుండా. ఇప్పుడు డివైజెస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఆ డివైజెస్‌ని ఇక్కడ యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రొఫైల్ ఎడిటర్ ఏమైనా చేంజెస్ చేయాలంటే ప్రొఫైల్‌కి. నెక్స్ట్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్స్ చెప్పాను కదండీ! యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పి, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేస్తారని చెప్పాను కదా! అలా యాక్టివ్ డైరెక్టరీ గానీ, ఎల్‌డాప్ అకౌంట్ గానీ ఏమైనా. ఎల్‌డాప్ అకౌంట్ అంటే అది యాక్టివ్ డైరెక్టరీ కాదు. అదొక టైప్ ఆఫ్ అంటే పుట్టి తెలుసు కదా! పుట్టి వినే ఉంటారు. పుట్టి అని ఉంటది. అందులో యాక్టివ్ డైరెక్టరీ ఎల్‌డాప్ అకౌంట్స్ అవన్నీ క్రియేట్ చేస్తారు. చెప్పాను కదా! ఏడీ ఏజెంట్ అని ఉంటదని. ఆ ఏడీ ఏజెంట్ ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకొని, అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ మనం కనెక్ట్ చేసుకుంటామనమాట ఆక్టాతో. అది నేను చూపిస్తాను. ప్రొఫైల్ సోర్సెస్ అంటే కూడా అదేనండి. అంటే మనం ఏదైనా ఆహ్, అంటే ఏడీ గాని, ఏదో ఒక ప్రొఫైల్‌ని ప్రొఫైల్ సోర్సింగ్ అని చెప్పాను కదా! ఏడీ గాని, లేకపోతే సాప్ అలా ఏమైనా తెచ్చుకోవడానికి ఆ ప్రొఫైల్ సోర్సెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కస్టమైజేషన్స్ అంటే బ్రాండ్స్, ఈమెయిల్ ప్రొవైడర్, ఎస్ఎంఎస్. అంటే ఇప్పుడు మనం లాగిన్ అయినప్పుడు ఒక పేజ్ వస్తది కదండీ! ఆ పేజ్ ఏమైనా కస్టమైజ్ చేయాలంటే, అంటే ఇలా ఉండాలి, కలర్స్ ఇలా ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి అంటే మనం డిఫరెంట్‌గా చేంజ్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ కస్టమైజేషన్స్‌లో చేస్తారండి. జనరల్‌గా కస్టమైజేషన్స్ అనేది అడగరు. ఒకవేళ అడిగినా కూడా అవన్నీ మనం చేయడానికి మెయిన్‌గా యూజ్ చేసే ట్యాబ్స్ ఏంటంటే సెక్యూరిటీ యాప్ మనం వాడతామండి. ఎందుకంటే అన్ని ఏ నెట్వర్క్‌లో చేయాలి. డెలిగేటెడ్ అథెంటికేషన్ అంటే నేను డిస్కస్ చేశాం కదా మనం.
ఏడీ పాస్వర్డ్తోనే ఆక్టా కూడా లాగిన్ చేయాలి కదా, లాగిన్ చేస్తామని చెప్పాను కదా, అలాంటివన్నీ డెలిగేటెడ్ అథెంటికేషన్లో మేనేజ్ చేస్తాం. నెట్వర్క్స్, నెక్స్ట్ బిహేవియర్ డిటెక్షన్ అంటే ఏదైనా కంట్రీకి వెళ్ళినా, ఏదైనా లొకేషన్ మారినా అవన్నీ కూడా ఇందులో సెట్ చేస్తామండి బిహేవియర్ డిటెక్షన్లో. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రొవైడర్స్, అదే అంటే ఐడెంటిటీ ప్రొవైడర్స్ అంటే ఆక్టా అనేది ఒక ఐడెంటిటీ ప్రొవైడర్. అలాగే ఇంకొక ఐడెంటిటీ ప్రొవైడర్ ఉంది, దాన్ని దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటే ఇందులో కనెక్ట్ చేస్తాం. టు ఆక్టా కూడా చేస్తారండి, దాన్ని ఆర్గ్ టు ఆర్గ్ అంటారు. ఆక్టా టు ఆక్టా అవన్నీ మనం చూస్తాము. నెక్స్ట్ వర్క్ ఫ్లోస్ కాన్సెప్ట్ చెప్పాను కదండి, ఇదొక కాన్సెప్ట్ మొత్తం చూపించలేము. ఈ వర్క్ ఫ్లోస్ కాన్సెప్ట్ అనేది మనము ట్రయల్ వెర్షన్లో చూపించలేం, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా ఎలా చేస్తారు, ఏం చేస్తారని. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అంటే లాగ్స్, మొత్తం రేట్ లిమిట్ అంటే ఎంత యూజర్స్, మన యూజర్స్ ఏమైనా లిమిట్ ఉంటుంది కదా కంపెనీకి, ఎంత లిమిట్లో ఉండాలి, అలా ఏమైనా సెట్ చేసుకోవడం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. వాళ్ళు ఎలా చేయమంటే అలా మనం చేస్తూ ఉంటాము. మానిటరింగ్ చేయడం, మొత్తం ఎన్ని యూజర్స్ వస్తున్నారు, ఇంపోర్ట్ మానిటరింగ్, ఎన్ని యూజర్స్ వస్తున్నారు, మన రోజు అంటే మన ఏడి నుంచి ఎన్ని యూజర్స్ని మనం పుష్ చేసుకుంటాం, లాగ్స్, వాటి రిపోర్ట్స్, అలా ఆక్టా పాస్వర్డ్ హెల్త్ ఎలా ఉంది, అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. జస్ట్ ఈరోజు ఏంటంటే మీకు జస్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అప్లికేషన్స్లోకి వస్తాము. అప్లికేషన్స్ అంటే ఇవన్నీ కూడా బ్రౌజ్ యాప్ కెట్లాగ్ ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసారు కదా, సేల్స్ ఫోర్స్, జెండస్క్, గూగుల్, బాక్స్, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఆక్టా వాడు కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్స్ ఇస్తాడు. ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా చిన్న స్మాల్ సెట్టింగ్స్ చేసుకొని మనం డైరెక్ట్గా మనం ఆక్టాలోకి తెచ్చుకోవచ్చు. కానీ ఇందులో లేని అప్లికేషన్స్ ఉంటాయి చూడండి, అవి కొంచెం కష్టం, అవి మనం చేస్తాం. ఇవి కూడా చేసి చూపిస్తాను నేను. ఇవి ఆల్రెడీ ఉంటాయి అనమాట. ఇవి మనం చిన్న ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆక్టాలోకి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇందులో లేని అప్లికేషన్స్ కూడా మనం కాన్ఫిగర్ చేస్తాము. అదేంటంటే క్రియేట్ యాప్, బ్రౌజ్ యాప్ కెట్లాగ్ అంటే ఉన్నాయండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. క్రియేట్ యాప్ ఇంటిగ్రేషన్ అంటే ఇది ఓఐడిసి అప్లికేషనా, శామెల్ అప్లికేషనా, ఇవన్నీ ఇది ఏ అప్లికేషన్ అనేది అప్లికేషన్ టీం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్స్, అవన్నీ అంటున్నాను కదా, ఈ ఎండ్ పాయింట్స్ కూడా అన్ని కూడా మనకి అప్లికేషన్ టీం వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, ఇప్పుడు ఓఐడిసి అని ఇప్పుడు శామెల్ అని క్లిక్ చేశాను అనుకోండి, అలా ఇప్పుడు శామెల్ అని క్లిక్ చేశాను అనుకోండి, లోపలికి వెళ్ళాక మనకి కొన్ని ఇప్పుడు అప్లికేషన్ నేమ్ అవన్నీ మనం ఇచ్చుకుంటాం. నెక్స్ట్ కొట్టాక ఏంటంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. మనం చేయగలిసినవి మనం అప్లై చేస్తాం. తర్వాత తెలియనివి అప్లికేషన్ టీం వాళ్ళే మనకి ఇస్తారనమాట. అవి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ సంబంధించిన శామెల్ అంటే ఎక్స్ఎంఎల్, అలా ఎక్స్ఎంఎల్వి అలా ఉంటాయండి. ఓఐడిసి అయితే ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎండ్ పాయింట్స్ వాళ్ళు కూడా అవి కూడా అప్లికేషన్ టీం వాళ్ళే ఇస్తారు మనకి. ఇది అప్లికేషన్ టు మారుతుందా మేడం, లేకపోతే మారుతాయండి. ఎండ్ పాయింట్స్ అంటే మనము అదే దీన్ని ఏమంటారు, క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్కి మారుతుంది. పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొన్ని అప్లికేషన్స్ ఎస్ఎంఎల్ యూజ్ చేస్తే అప్పుడు ఎస్ఎంఎల్ తో కాన్ఫిగరేషన్ చేయాలి, ఓఐడిసి అంటే ఓఐడిసి అప్లికేషన్ అయితే ఓఐడిసి చేస్తాం, శామెల్ అప్లికేషన్ అయితే శామెల్ చేస్తాం. ఆ శామెల్ అప్లికేషన్ కూడా కొంచెం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఓఐడిసి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్కి ఇలానే ఫాలో అవుతామని ఉండదు, కానీ మీరు ఏంటంటే అలా ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటని. మనం ఏంటంటే ఏడీ కాన్ఫిగర్ చేస్తాం, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, ఈ 3 చేస్తాం. ఆక్టా టు ఆక్టా అని చెప్పాను కదా, అది కూడా ఆక్టా టు ఆక్టా కాన్ఫిగరేషన్ చేస్తాం. వీలైతే నేను పోస్ట్ మ్యాన్ కూడా ఒక అప్లికేషన్గా కన్సిడర్ చేసి చూపిస్తాను. అది అవుతుందో లేదో చూస్తాను, చెక్ చేస్తాను. అయితే అది కూడా మీకు చూపిస్తాను. అంటే పోస్ట్ మ్యాన్ ఒక అప్లికేషన్ అనుకుంటాం. అప్లికేషన్ ఓఐడిసి అనేది పోస్ట్ మ్యాన్ త్రూగానే చెక్ చేయాలన్నమాట. ఎండ్ పాయింట్స్ అనేవి మనకు తెలియవు. ఇప్పుడు అప్లికేషన్ ఉన్నది, అప్లికేషన్ టీం వాళ్ళు మనకి ఎండ్ పాయింట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఓఐడిసి నేను కాన్ఫిగర్ చేసి మీకు చూపించాలంటే, సో మనం ఒక అప్లికేషన్గా పోస్ట్ మ్యాన్ తెలుసు కదండి మీకు, పోస్ట్ మ్యాన్ తెలుసా? పోస్ట్ మ్యాన్ అంటే ఏంటంటే ఇప్పుడు యూఆర్ఎల్ ఉంటుంది కదండి, యూఆర్ఎల్ ఇప్పుడు ఏదో ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అక్కడ హిట్ చేస్తే
ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు ఈ పేజే ఉందనుకోండి. ఇప్పుడు డెవలపర్స్‌కి తెలుస్తుంది అది. ఇప్పుడు ఇదో పేజ్ ఉందనుకోండి. పోస్ట్‌మ్యాన్‌లో మనం ఏదైనా ఒక యూఆర్ఎల్ హిట్ చేసామంటే ఇక్కడ ఏదో ఒక చేంజ్ జరుగుతదనమాట. అలా మనకి ఆ ఎండ్ పాయింట్స్ అనేవి మనం పోస్ట్‌మ్యాన్ నుంచి తెచ్చుకుంటాం. నేను చూపిస్తాను మీకు. అదొక అప్లికేషన్‌గా కన్సిడర్ చేసుకుంటా. అంటే ఇప్పుడు సేల్స్‌ఫోర్స్ ఒక అప్లికేషన్ కదా! అలా పోస్ట్‌మ్యాన్ ఒక అప్లికేషన్ అనుకుంటా. అది ఎందుకు ఓఏడీసీ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఓన్లీ త్రూ పోస్ట్‌మ్యానే మనం చేయగలం. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్‌లో. ఎందుకంటే మనకి రియల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ అనేవి మనకి అది రియల్ టైమ్‌లోనే దొరుకుతాయి గానీ, మనకి ఈ ప్రాక్టీస్ సెషన్‌కి అవ్వదు. హలో సో యెస్. హలో చెప్పండి. ఇది ఆక్టా టూల్ మీరు ప్రాక్టీస్కి ఇస్తారండి ఎట్లా? ఇస్తానండి. ఎందుకంటే చెప్తాను ఎలా చేయాలో. ఆక్టా ఇస్తేనే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ! చెప్పాను ఆల్రెడీ నిన్న సెషన్‌లో కూడా. నేను ఎలా ఓకే. ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అంటే మొత్తం హ్యాండ్స్ ఆనే ట్రైనింగా లేకపోతే ఓన్లీ థియరిటికల్ అండి? హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండి. థియరిటికల్ ఏమి ఉండదండి ఇందులో. ఓకే. హ్మ్. కరెక్ట్. ఓకే. ఎవరు మాట్లాడింది? హలో! రామ్ అండి. రామ్. ఓకే. ఓకే. అదండి. అలా అవి ట్యాబ్స్ అన్నమాట. సో, అలా మనం సెల్ఫ్ సర్వీస్ హలో. అంటే చెప్పండి. రియల్ టైమ్‌లో మనకు అప్లికేషన్స్ మనం ఏమేమి యూజ్ చేస్తాం, మనకు సెక్యూరిటీ మోటార్ అప్లికేషన్స్ మన కంపెనీస్‌లో ఏ అప్లికేషన్స్ ఎక్కువ మనకు టాస్క్‌లు వస్తుంటాయి? అన్నీ వస్తాయండి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, O365 అలా ఇంకా కంపెనీ ఇప్పుడు క్లయింట్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! అవి కూడా. ఇప్పుడు మోస్ట్ క్లయింట్ ఆఫ్ ది బేస్డ్ కంపెనీస్ యూజింగ్ ఎస్ఏపి కదా! ఒకవేళ మనకు రియల్ టైమ్‌లో మనకు హ్యాండ్స్ ఆన్ లేకపోతే రేపు పొద్దున మనకు వెళ్ళిన తర్వాత కూడా కష్టం అవుతుంది. ఏంటండి? ఎస్ఏపి అనేది హ్యాండ్స్ ఆన్ మామూలుగా రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా! కానీ అన్ని కంపెనీసే యాక్టివ్ డైరెక్టరీలోనే యూజర్స్ క్రియేట్ చేస్తారండి. యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగరేషన్ చెప్తాం. ఇప్పుడు సర్వీస్ నౌ ఇప్పుడు మీరు అదైనా చేయొచ్చండి. ఎస్ఏపి కూడా ఇప్పుడు నేను సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ చెప్పానంటే మీరు ఎస్ఏపి కూడా చేయొచ్చు. ఓకే. యాహ్! అంటే సిమిలారిటీస్ ఏమైనా ఇంకొకటండి. ఉంటాయంటారా? సేమ్ గానే ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా అక్కడ ఆప్షన్స్ ఇస్తారంతే. ఓకే. యాహ్! ఏ ఇంకోటి ఈ అప్లికేషన్ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ మీకు సరే కంటిన్యూ చేయండి. చెప్పండి. ఈ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ చెప్పేసి అంటున్నారు కదా! దీన్ని బట్టి ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చండి మేము? నేను చెప్పిన దాన్ని బట్టయితే మీరు 3.5 నుంచి పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా అండి ఎక్స్‌పీరియన్స్? అంటే మళ్ళా ఆ! లోపలికెళ్ళినాక ఫేక్ క్యాండిడేట్ అన్నట్టుగా మనం బయట పడకూడదనమాట అట్లా. అవును. నేను రియల్ టైమే చెప్తున్నానండి మీకు. నేను నిన్నటి నుంచి కూడా నేనెప్పుడు కూడా ఎక్కడ డెఫినిషన్స్ అలా ఆ విధంగా ఏం చెప్పలేదు గదా! ఓకే. యాహ్! ఎన్ని డేస్ అండి ట్రైనింగ్ అన్నారు? 30 డేస్ ఉంటదండి. అంటే వీకెండ్స్ ఉండదు. ఓకే. యాహ్! 45 డేస్ అనుకోండి రఫ్‌లీ. రెజ్యూమ్ 45 డేస్. ప్రిపరేషన్ క్వెషన్స్ అవి మీరు హెల్ప్ అంటే చేస్తారండి? ఏంటండి? రెజ్యూమ్ ప్రిపరేషన్ రెజ్యూమ్ అండ్ క్వెషన్స్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తానండి. ఓకే. అంటే ఆల్ ప్రాజెక్ట్స్ టుగెదర్ ఏమైనా విత్ మెన్షన్ చేసుకోవచ్చా? ఏంటండి? ప్రాజెక్ట్స్ అండి. ఇందులో ప్రాజెక్ట్ అంటూ ఏముండదండి. అంటే నేను మీకు చెప్తాను ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలో రెజ్యూమే. సో, ప్రాజెక్ట్స్ అంటూ ఏముండదనమాట ఇందులో. మనము ఏ హుహు. టాస్క్స్ చేశామనే ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఆక్టాలో ఎన్ని అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేశారు అలాంటి క్వెషన్స్ అడుగుతారండి. అట్లా రియల్ టైమ్ క్వెషన్స్ కావాలి మాకు సినారియో బేస్డ్ క్వెషన్స్. ఏంటండి? అలా సినారియో బేస్డ్ క్వెషన్సే కావాలి. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ థియరిటికల్‌గా మనం ఎక్కడన్నా నెట్‌లో దొరికిపోతుంది గానీ, బట్ థియరిటికల్‌గా వాట్ యూ హావ్ డన్, వాట్ ఈస్ యువర్ డే టు డే అదే యాక్టివిటీస్ మనం చెప్తాం. అదే చెప్తామండి మనం. ఇంకొకటండి డిమాండ్ ఎలా ఉందండి? ఆక్టాకు, ఫెడరేట్, పింగ్ యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆక్టాక్ అయితే సేల్స్ బావుందండి. ఆక్టాకి ఓపెనింగ్స్ కూడా బావున్నాయి. ప్లస్ మనకేంటంటే ఇప్పుడు ఆక్టా నేర్చుకున్నామంటే మనకి చాలా ఈజీగుంటది. మనం అంటే మనకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను కొంతమంది స్టూడెంట్స్‌కి ఆల్రెడీ ట్రైన్ చేశాను కదా! దే ఆల్రెడీ సెక్యూర్డ్ ద జాబ్స్.
అంటే వాళ్ళు ఎందుకు మేనేజ్ అడుగుతున్నా అంటే చేసుకోగలుస్తున్నారా నేను ఇచ్చిన ట్రైనింగ్ కి? ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది ఏమో పింగ్ ఫెడరేటర్, పింగ్ యాక్సెస్ బాగుంటారు, కొందరేమో సెల్ పాయింట్ బాగుందంటారు, కొందరేమో ఆప్టా అంటారు అనమాట. అట్లని అన్ని టూల్స్ మార్కెట్ లో ఉంటాయండి, కొన్ని కంపెనీస్ అదే కొన్ని టూల్స్ వాడతాయి. ఉమ్. అలా ఏది డిమాండ్ ఎక్కువ ఎక్కువ పబ్లిక్ కంపెనీస్ యూజ్ చేసేది ఏ ఏ టూల్ అని? ఎక్కువగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆక్టా, సేల్ పాయింట్ అండి, రెండు ఉన్నాయి. ఓకే ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో వాటిని బట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేపొద్దున కొంచెం యూజ్ అవుతుంది కదా. సెషన్ చెప్తున్నప్పుడే ఇవి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు చెప్తే మనం అక్కడ అలర్ట్ అయిపోతారు అనమాట. షూర్ అండి, ఆ విధంగానే వెళ్దాం. నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఒక సెషన్ చెప్పాను అంటే, ఇప్పుడు ఏంటంటే నేను రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తున్నానో ఆ టాస్క్ నేను ఇక్కడ చెప్తాను. సో మీరు అవే నేను చెప్పిన సెషన్ మీరు 2-3 టైమ్స్, 1 టైం ప్రాక్టీస్ చేయడం కాదండి, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, ఇప్పుడు మీకు ఏదో అడిగారు అనుకోండి, ఏదో ఒకటి అడుగుతారు. ఇప్పుడు సెక్యూరిటీలోనే మీరు నెట్వర్క్ సెట్టింగ్స్ ఎలా చేస్తారంటే, మొత్తం మీకు ఈ నెట్వర్క్స్ అని అనగానే మీకు ఈ ట్యాబ్స్ అన్ని గుర్తు రావాలండి. ఈ ట్యాబ్స్ అన్నీ గుర్తు రావాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏదో ప్రిపేర్ అయ్యామంటే, ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఆ వీడియో చూసి అలాగా నేను చెప్పింది అలా ఫాలో అయిపోవడం కాదు. ఇప్పుడు నెట్వర్క్ అంటే నెట్వర్క్స్, యాడ్ జోన్, అడ్మిన్ క్రియేటెడ్ అలా. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇప్పుడు అలా క్వెషన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మనకి టూల్ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేననుకోండి ఏది ఎక్కడ ఉంటదని నాకు తెలుసు. మీకు తెలీదు కదా! సో వాళ్ళేంటంటే రియల్ టైమా కాదా అని ఫైండ్ ఔట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ వాళ్ళకి గుర్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అచ్చా, ఈ అర్థమైందండి? ట్యాబ్స్ ఫంక్షనాలిటీ కూడా చెక్ చేస్తున్నారా అండి? ఆ! మొత్తం ఇప్పుడు ఏదో ఒక ప్రొసీజర్ అడిగారంటే, మీరు నెట్వర్క్స్‌లో క్రియేట్ చేసేస్తాం. నెట్వర్క్ సెట్టింగ్స్ ఎక్కడ ఇస్తారు అంటే, నెట్వర్క్స్‌లో ఇస్తాము. అంటే సింపుల్‌గా మీరు సెక్యూరిటీకెళ్ళి నెట్వర్క్స్‌లో ఇస్తాము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. మనం బ్రీఫ్‌గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మొత్తం ఎండ్ టు ఎండ్ అన్నమాట. మనం క్లాస్‌లో చేసిన ప్రతి మనం ఎలా చేస్తున్నామో అదే విధంగా డిస్క్రైబ్ చేయాలి. అచ్చా, మీరు సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళినాక అది క్లిక్ చేసినాక మళ్ళీ ఏ స్క్రీన్ ఆ! ఓపెన్ అవుతుంది, ఆ స్క్రీన్‌లో ఆ! ఏమేమి మొత్తం ఫంక్షనాలిటీస్ ఆ! ఉంటాయి, ఆ ఆ! ఫంక్షనాలిటీస్ మీరు ఏం చేస్తారు అవంతా డీప్‌గా అడుగుతారేమో. అలా అడుగుతున్నారండి. స్క్రీన్స్ అన్నీ గుర్తుండాలి. స్క్రీన్స్‌లో దాంట్లో అట్రిబ్యూట్స్ కూడా స్క్రీన్స్ అంటే గుర్తుండాలి. ఎలా అంటే ఇప్పుడు అంటారు కదా! ఎప్పుడు ఏ టైంలో అడిగినా కూడా మనం మొత్తం అంత బాగా ప్రిపేర్ అవ్వాలి. అలా అదే ప్రిపేర్ ఈ అవ్వాలంటే స్క్రీన్‌లో మీరు ఒకటి అప్లై చేస్తే నెక్స్ట్ స్క్రీన్‌కెళ్ళినప్పుడు నెక్స్ట్ స్క్రీన్‌లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అన్నట్టు ఆ! ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆ! మీరేం చేస్తారు అని అడుగుతారేమో. ఆ! ఆ విధంగా అడగాలి. ఆ విధంగా చెప్పాలి. ప్లస్ ఏంటంటే ఈరోజు చెప్పానంటే ఆ క్లాస్ ఒక 4 సార్లు, 5 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఎందుకంటే మీకు జాబ్ రావాలి అంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఒకసారి జనరల్‌గా ఏదో ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయినాక 2-3 మంత్స్ తర్వాతన్నా ఓపెనింగ్స్ అంటే కేపబ్ ఫుల్ ప్రాక్టీస్ చేస్తే పడుతుంటాయి కదండీ ఓపెనింగ్స్. ఓపెనింగ్స్ ఉన్నాయండి. మీరేమైనా సజెస్ట్ చేయగలుగుతారండి? మీరు హెల్పింగ్ అట్లా మీ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి అంటే ఇప్పుడు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నేను సజెస్ట్ చేస్తానండి. అట్లా కానీ కాదు. ఒక్కొక్కసారి ఏమైనా రాకపోతా ఉంటే కూడా మీరు బ్యాక్ ఎండ్‌లో ఏమైనా చేయగలుగుతారా అని? ఇంటర్వ్యూ. అది అది మీరు మోహన్ గారితో కనెక్ట్ అవ్వండి. ఓకే. నాకు తెలీదు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, ఈ ఇంకే 30-40 డేస్ ట్రైనింగ్‌లో మేము 3.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ పక్కాగా ప్రాక్టీస్ చేస్తే 5 ఇయర్స్ వద్దండి. 5 ఇయర్స్ అంటే ఇంకా చాలా ఎక్కువ 3.5, ఉంటది. 3.5, 4 3.5-4 పెట్టుకోండి సరిపోతుంది. పెట్టుకుంటే ఇంక మనం ఆల్మోస్ట్ ఇంక డే టు యాక్టివ్స్ ఎవరి కంపెనీకైనా మీరు చెప్పేటివే ఉంటాయన్నమాట అక్కడ. అవునండి. అంతకు అదే మించి ఏముండదు. చేస్తారు కూడా. అంతే. అంటే ఇది డెవలప్‌మెంట్ కిందకొస్తుందా మీరు చెప్పేది? అడ్మిన్ కిందకొస్తుందండి? నేను డెవలప్‌మెంటే చెప్తున్నానండి. ఎందుకంటే కాన్ఫిగరేషన్ ఇవన్నీ చేస్తాం కదా! అప్లికేషన్స్ అది డెవలప్‌మెంట్ కిందే వస్తది. ఓన్లీ కోడ్ డెవలపర్ అంటే ఇక్కడ ఏదో కోడ్ రాసి మనకి వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం కాదండి ఆక్టాలో. కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ చేస్తారేమో. ఓకే. అవునండి. నేను మీకు మీ నంబర్‌కు ఈ సెషన్ అయినాక కాంటాక్ట్ అయితాను మోహన్ గారి ద్వారా. ఓకేనండి. చేస్తాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి నా రెజ్యూమ్ ప్రకారం. ఓకే.
Any other doubts or we can wind off for today? మోహన్ గారు చెప్తారు ఎప్పుడు రియల్ సెషన్స్ అన్నది సెషన్ 1 స్టార్ట్ అవుతుంది. సో వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే ఎవరైనా నేర్చుకుని వెళ్ళిపోవచ్చా అండి? అంటే లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా నేర్చుకోవచ్చండి. ఎందుకంటే అందులో కోడింగ్ ఏముండదు. సో మీకు చూస్తున్నారు కదా టూల్ ఎలా ఉందో కనిపిస్తుంది. ఓకే, కాకపోతే ఈ టూల్ ప్రాక్టీస్ మాత్రం మనం చేయాలండి. యూజ్ ఏదైనా చేస్తాం. ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. నేనే చెప్తున్నాను కదా! ఏదో ఒకసారి చేసేసాము వచ్చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ ఏం గుర్తుండదు. ఒక 3, 4 టైమ్స్ మనకు జాబ్ రావాలి అంటే మనం కొంచెం కష్టపడాలి. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ అంటే టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? లేకపోతే రెగ్యులర్ వాళ్ళు క్వశ్చన్స్ ఉంటాయండి. రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటితో పాటు రెగ్యులర్‌గా డైలీ అడిగే క్వశ్చన్స్ నేను ఇస్తానండి. వాటితో ఓకే. పాటు ఇంకా ఏమైనా కొన్ని క్వశ్చన్స్ అడిగితే అవి మనం ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు తెలియలేదు. అవి స్పాంటేనియస్‌గా మీరు చెప్పేయాలంటారు. అలా కాదండి. రెగ్యులర్‌గా అడిగే క్వశ్చన్స్ నేను ఇస్తాను. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యారు. కొన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఔట్ ఆఫ్ 10 ఒక 6 5 హ్యాండిల్ చేశారు. ఇంకా 4, 5 హ్యాండిల్ చేయలేకపోయారు. ఆ క్వెషన్స్ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం దానికోసం రిసర్చ్ చేసి నెక్స్ట్ ఎవరికీ కూడా ఒకే ఇంటర్వ్యూలో జాబ్ రాదు కదా! అట్‌లీస్ట్ ఒక 10, 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి మనం. ఎందుకంటే మనం మనకి కొన్ని క్వెషన్స్ తెలుసు. సెట్ ఆఫ్ క్వెషన్స్ తెలుసు మన దగ్గర ఉన్నాయి. అది మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి గాబట్టి. లేని క్వెషన్స్ అనేవి ఇంకా మనం అలా నేర్చుకుంటూ ముందుకెళ్ళడమే. ఎప్పుడైనా ఒక విషయం అండి నేను చెప్తుందేంటంటే మనం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం, 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాం మనకొచ్చేయాలని కాదు. ఒక ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా నేను అటెండ్ అవుతాను. ఒక టూల్ పైన ఒక సర్వీస్ పైన నేను స్టిక్ అయ్యి ఉంటాను అనుకోని మీరు అనుకోని ఎంత టైం పట్టినా కూడా మనం స్టిక్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి. మనకి రావట్లేదు అని చెప్పి వదిలేస్తే ఇప్పుడు ఎందుకంటే మీకు రియల్ టైమ్ లేదు. రియల్ టైమ్ ఓకే. లేదు మీకు ఏదైనా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. రియల్ టైమ్ మీకు లేదు. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. కష్టపడాలి. మనం మొత్తం ఇప్పుడు నేను అట్‌లీస్ట్ మీకు చెప్పాను కదా! ఇప్పుడేంటంటే ఇప్పుడు ఒక ఏదో యెస్. ఒక ట్యాబ్ ఓపెన్ చేశామంటే మనకు ప్రతీది కనిపించిన ప్రతి దాని కోసం మనకు తెలియాలి. ఇంకా మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది దేనికోసం ఉందని మనకు తెలియాలి. అట్‌లీస్ట్ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ నేనిచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే 70% వరకైనా మీరు చేయగలుస్తారు కదా! ఇంకో 30% తెలీదనుకోండి. ఆ 30% అనేది ఇంటర్వ్యూ మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు ముందుకి. అంతేగాని నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. నాకు అవ్వలేదు అంటే అది ఎవరికైనా అవ్వదు. ఈవెన్ నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా కూడా ఒక ఇంటర్వ్యూలోనే నాకొచ్చేది గదా! అది. ఓకే. అదండి. అంటే మెయిన్ డౌట్ ఏందంటే అండి, ఇప్పుడు ప్రెజెంట్ సినారియో మీకు ఇంటర్వ్యూ కానీ, లేకపోతే వెరిఫికేషన్ గానీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటది. హ్మ్. ఏందంటే ఈ ట్యూల్ నేర్చుకుంటే మనము ఇప్పుడు స్టార్టప్‌కి ఎళ్ళాలి కంపల్సరీ. ఎంఎన్‌సీస్‌కైతే ఎళ్ళలేము. ఒకవేళ అవునవును. స్టార్టప్స్‌లో ఒక 10-15 కంపెనీస్ వచ్చాయనుకో, అది మనం క్రాక్ చేయలేకపోయాము. ఇంకా ఏదైనా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటుందా మీ సైడ్ నుంచి? లేకపోతే ప్రాక్ట్ గాని ఇలా ఏమన్నా చేసుకుంటే బెటరా? ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా దాని గురించి? ఏం లేదండి. ఇప్పుడు హ్మ్. నేను అవి మీరు మోహన్ గారితో డిస్కస్ చేయండి. అతను చెప్తారు. నేను అతనితో మాట్లాడతాను. మీరెవరు నాగేంద్ర? నాగేంద్ర. హ్మ్. నేను చెప్తాను. అదేంటంటే ఇంటర్వ్యూస్ ఇప్పుడు మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అటెండ్ అవుతారు కదా! అటెండ్ అయ్యాక ఓకే. ఇంకా అటెండ్ అయితే మీకప్పుడు అర్థమవుతుంది. నేను ఫర్దర్ ఇంకా ఒకసారి అతనికి చెప్తాను గూడా ఏం చేయాలి అన్నది అతను మీకు చెప్తారు. సరే సార్. ఇప్పుడు డెవలపర్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తాం మేడం. ఇది అడ్మిన్ అంటే ఏం రోల్ ఉంటుంది మేడం ఇందులో ఆప్షన్? యాక్చువల్లీ కొన్ని కంపెనీలో అడ్మిన్ డెవలపర్ అంతా ఒకటేనండి. కొన్ని కంపెనీలో అడ్మిన్ అంటే వాళ్ళకి కొన్ని చిన్న టాస్క్‌లు ఇస్తారు. అంటే జస్ట్ ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే యూజర్స్ ఏమైనా అప్డేట్ చేయాలన్నా, యూజర్స్ ఏమైనా అప్లికేషన్స్‌కి యాడ్ చేయాలన్నా, అలాంటి టాస్క్‌లు చిన్నవి పాస్వర్డ్ రీసెట్స్ అని అలాంటి చిన్నవి ఉంటాయండి. ఆహ్, డెవలపర్ అంటే ఈ అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేయడం, ఏమైనా సర్వీసెస్ అలాంటివన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు ఆహ్, ఎట్లా డే షిఫ్ట్ జాబ్సే కదండీ ఇవి? మోస్ట్‌లీ 2-11 అలా ఉంటదండి. నైటా? ఈవినింగ్? మధ్యాహ్నం? మార్నింగ్. మధ్యాహ్నం.
కొన్ని కంపెనీస్ జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇదే. ప్యాకేజ్ ఎలా ఉంటుందండి 3.54 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే? 10 అబౌవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏమి అంటే ఫస్ట్ ఇనిషియల్ అంటే ఆల్రెడీ ఉన్న ఏదో ఒక జాబ్ చేస్తూ మనము అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఒక 9 lakhs 8 lakhs ప్యాకేజ్ ఉంటే దానికి ఒక 30% అలా. ఏం లేదు యాక్చువల్గా నాకు ఆ ప్రాబ్లం ఏంటంటే ఉమ్, 19 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బీపీఓలో ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఏజ్లో ట్రాన్స్లేషన్ కావచ్చు, జెన్పాక్లో చేస్తున్నాను అందుకని 42 నా ఏజ్. ట్రాన్స్లేషన్ ఓకే. కావచ్చా లేదా అనేది అదొక డౌట్ ఉంది. అంటే మీరు 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఎంత ప్యాకేజ్ ఉంది? జెన్పాక్లో 8 ఇయర్స్ ఉంది. జెన్పాక్లో బీపీఓలో ఉంది మొత్తం. ఎంత ప్యాకేజ్ మీకు? మాకు ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు అది కూడా ఏ వచ్చిన తర్వాత మొత్తం మేము ఓన్లీ ప్యాకేజ్ మీదనే ఒక రఫ్లీ 6.6 lakhs అట్లా ఉందన్నమాట. తక్కువ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఎక్కువ ఆల్మోస్ట్ డబల్ అలా పైన అనుకుంటే మీరు 10+12 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, పర్లేదు. ఈ ఏజ్ లో తీసుకుంటారు 42 ఏజ్ లో అనేది ఫ్రెషర్ 3.5 ఇయర్స్ పెట్టుకోవచ్చా జెన్పాక్ లో? అంటే మీకు ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్పుడు ఆలోచించాలి, కానీ ఆల్రెడీ ఉంది కదా మీకు. ఉందంటే నాకు జెన్పాక్ లో వేరే దాంట్లో ఉంది బీపీఓలో. ఉంది కానీ అలా చెప్పుకోకుండా ఇలా చెప్పుకుంటాం, ఇది ఉన్నదని ఆప్టాలో చేశానని కొద్ది రోజులు. మీరు బీపో అనకుండా ఏదో ఒక బీపీఓ అని చెప్పకుండా, అంటే బీపీఓ అని చెప్పకుండా మీరు ఏదో అంటే ఏదో టెక్నికల్ సపోర్ట్ ఏదో చేశాను అన్నట్టు. సీనియర్ ప్రాసెస్ అసోసియేట్ అని ఇస్తారు డెసిగ్నేషన్ రిలీవింగ్ లో. సో అందుకనే మీరు ఏదో అడ్మినిస్ట్రేటర్ కింద చేశాను అనేదో అంటే ఏదో ఒక విండోస్ అడ్మిన్ అని ఏదో ఒకటి చెప్పుకుంటే దానికి తగ్గట్టు ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే బీపీఓలో మీరు ఏంటి ఫస్ట్ బీపీఓలో తర్వాత ఐజేబీలో నేను దీనిలో మూవ్ అయిపోయినది కూడా చెప్పుకోవచ్చు కదండి. ఏంటండి? అంటే First process. బీపీఓ నుంచి చేశాను అంటే అంటే తప్పు కాదు, కానీ అంటే ఫేక్ అని తెలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ట్రాన్సిషన్ అయిపోయినాక నేను 3.5 ఇయర్స్ నుంచి ఆఫ్టర్లో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే పెట్టుకున్నారు అలా కూడా చెప్పుకోవచ్చండి. అట్లా ఏదో ఇంటర్నల్ మూవ్మెంట్ వచ్చింది అలా ఏమైనా చెప్పుకొని వాళ్ళ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అలా చెప్పుకోవాలి. అదే ఏజ్ ఫ్యాక్టర్ అయితే ఏం కదంటారు దీనికి, ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్తాం కదా మనం. లేదండి, యాక్చువల్గా ఇది ఈజీగానే ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. ఏదైనా మార్కెట్లోకి వచ్చే 3-4-5 ఇయర్స్ అవుతుందండి ఒకటా వచ్చి మార్కెట్లోకి? 7 years అబౌవ్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్ కోవిడ్ అప్పటి నుంచే కదండి? అప్పటి నుంచే కోవిడ్ అంటే మార్కెట్లోకి వచ్చింది, కానీ అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు అందరికీ కోవిడ్ బాగా అప్పటి నుంచి తెలుసు. అందరూ VPN ఇట్లా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ బయటకు వచ్చింది ఎక్కువ. మేము ఆఫీస్లో యూజ్ చేసేది కూడా ఆక్టైన్ అనమాట, అథెంటికేషన్ అన్ని పర్పస్. అట్లా అదేదో మనకు తెలియదు, ఓన్లీ మనకు జస్ట్ మీరు అప్లికేషన్స్ లాగిన్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అంతే అంతే. మన SSO సింగిల్ సైడ్ అనుకో యూజ్ చేస్తాం. ఓకే. సో అట్లా అప్లికేషన్ ఎట్లా కన్ఫిగర్ చేయాలి అవన్నీ చెప్తారు కదా మీరు, ఏవేవో అప్లికేషన్ కన్ఫిగర్ చేయొచ్చు. చెప్తాను. ఈచ్ ఒక టాపిక్ ఉంటుంది, సో మనం డే బై డే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం. కానీ మీరు అన్ని ఆప్షన్స్ చెప్తారు. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీకి వెళ్తే నెట్వర్క్ సెక్యూరిటీ చెప్తానండి. దేనికి యూజ్ అయితే ప్రతి ఒక్క అంటే ఆప్షన్ అన్ని ఆప్షన్స్ చెప్తానండి, మనం ఏ యూజ్ చేస్తామో అన్ని ఆప్షన్స్ చెప్తాను. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ కొందరు మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో. అలా ఏం లేదండి, ప్రతి ఒక్క ఫీచర్ మాకు దీనివల్ల ఇది చేస్తే నెక్స్ట్ ఇక్కడ చేంజెస్ అపియర్ అవుతాయి. ఈ స్క్రీన్ లో మీరు ఏమైనా సంథింగ్ చేంజ్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ లో ఏ స్క్రీన్ లో అపియర్ మీకు అవుతుంది, ఈ చేంజ్ ఎక్కడ కనబడుతుంది అని అట్లా చెప్తారు కదా మీరు నీట్ గా. చెప్తానండి. డైలీ 1 hour మీకు ఫుల్ 40 minutes అలా ఉంటుందండి, 40 to 45 minutes. ఓకే. మీకు ఆఫ్టర్ వర్క్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్తాను. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు ఏ రోజు చెప్పిందో ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ చెప్పింది వినేసి మీరు వచ్చేయాలంటే అవ్వదు. చేయాలి డైలీ చేయాలి ప్రాక్టీస్. యాజ్ ఐ సెడ్
we need to do 5 times, 4 to 5 times. చెప్పిన ఫీచర్స్ ఆప్షన్స్ 4 to 5 times చేయాలి. అంటే సేమ్ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా చేయాలి. ఈ రోజు ఏం చెప్పానో అదేంటంటే ఒక బట్టి కొడితే ఎలా నేర్చుకుంటామో అంత బాగా నేర్చుకోగలగాలి. ఇవన్నీ నేర్చుకుంటూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, అవి కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకొని ఇంకా ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా అడిగితే అవి కూడా నేర్చుకుంటూ ఉండాలి. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది సాలరీస్? ఉంటాయండి 20 ప్లస్ 25 ప్లస్. ఓకే. మేడం దీనిలో ఏమన్నా ఏఐకి సంబంధించింది ఏమైనా వచ్చినాయా? ప్రస్తుతానికి ఏం లేదండి, దాని ఇంపాక్ట్ మనకేం లేదు. చెప్పలేం ఫ్యూచర్లో అది కానీ ఏంటండి ఫ్యూచర్ లో చెప్పలేమండి. ఇప్పుడు నేను మీకు నిన్న చెప్పాను కదా, ఇప్పుడు ఈరోజు ఆక్టా ఉందండి, ఇంకోటి సెయిల్ పాయింట్ ఉంది, రేపు ఇంకేదో ఏబిసి అని వస్తుంది. అప్పుడు అది కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మనకు ఆక్టా వచ్చు. సో ఇవే ఉంటాయి, ట్యాబ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అంతే. అంటే ఇప్పుడు ఇది నేర్చుకుంటే ఆక్టా నేర్చుకుంటే పింక్ ఫెడరేట్ కానీ ఇవన్నీ సేమ్ ఇంచుమించు ఉంటాయి కానీ ఫంక్షనాలిటీస్ వేరు ఉంటాయి. కొంచెం సేమే ఉంటాయండి, కొంచెం సేమే ఉంటాయి. ఏదైనా మనకు ఫస్ట్ ఒకటి నేర్చుకున్నామంటే వేరే నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఏం టూల్ అంటారు, వేరే నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆక్టాని వెళ్ళారండి, ఆక్టాకి సెలెక్ట్ చేసుకున్నారు, మీకు లోపలికి వెళ్ళాక సెయిల్ పాయింట్ ఉందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పింక్ ఫెడరేట్ ఉందనుకోండి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మీకు. యా మేబీ కంపెనీ మైగ్రేట్ అవుతుంది అనుకోండి ఆక్టా నుంచి పింక్ ఫెడరేట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మీకు వాళ్ళకి తెలుసు కదా, మీరు ఆక్టా పైన వెళ్ళారు కాబట్టి పింక్ ఫెడరేట్ కి ఇప్పుడు మాకైనా అంతేనండి, అలానే చేస్తారు. వారు ఇంటర్నల్ గా ట్రైనింగ్ ఇస్తారు, స్టెప్ బై స్టెప్, అప్పుడు మీకు ఏం భయం లేకుండా ముందుకెళ్తారు అంతే. అట్లీస్ట్ మీకు తెలుస్తుంది కదా మేము ఆక్టాలో ఏం చేస్తున్నాము, సేమ్ సర్వీసెస్ అనేవి మనం పింక్ ఫెడరేట్ లో కూడా చేయాల్సి ఉంటది అని. సేమ్ కొన్ని ఫీచర్స్ కొన్ని ఎక్స్ట్రా వాడే ఫీచర్స్ కొన్ని వీడియో కొన్ని ఏవో మన కొన్ని ఫీచర్స్ కొన్ని టూల్లో ఉంటాయి కదా ఎక్స్ట్రాస్. అవును వీడిచ్చిన ఫీచర్స్ వాడి ఇవ్వకపోవచ్చు, వాడిచ్చిన ఫీచర్స్ వీడి ఇవ్వకపోవచ్చు కొన్ని. అవును అదే మార్కెట్ అయితే జాబ్ అయితే ప్రాక్టీస్ చేసిన అయితే ఖాళీగా అయితే ఏమి ఉన్నాం కదా, 3-4 months లో క్రాక్ చేసుకోవచ్చు కదా, 4-5 months అట్లీస్ట్. 4 months వరకు అవసరం లేదండి, 2 months లో చేసుకోవచ్చు. బట్ అదే చెప్తున్నాను, మీరు 1 month లో కూడా చేసుకోవచ్చు, 2 months లో కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఇంకా కొన్ని టిప్స్ కాల్స్ వస్తాయండి, కాల్స్ వస్తాయి. కానీ మీరు ఏం చేయాలంటే బాగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఏమి ప్రిపేర్ అవ్వకుండా కాల్స్కి అటెండ్ అయిపోయి అక్కడ మీరు ఏమి పెర్ఫామ్ చేయకుండా వచ్చిన కాల్స్ అన్ని వేస్ట్ చేసుకోకూడదు. అర్థమవుతుందా? ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. కాల్స్ వచ్చినప్పుడు మీరు అవి క్యాచ్ చేసుకోవాలి. మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా మీద ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చిన కాల్స్ అన్ని వేస్ట్ చేసుకుంటే మరి మీకు అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏమైనా కాల్స్, ఇప్పుడు బిఫోర్ కోవిడ్ సిచ్యువేషన్ వేరండి, ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు అంటే 2 years 3 years వరకు ఒకలా ఉంది కానీ మార్కెట్, ఇప్పుడు మార్కెట్ వేరు. సో మనకి ఏమైనా కాల్స్ వచ్చినా కూడా మనం హెచ్ఆర్తో ఫాలో అప్ అవ్వడం, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం, నౌకరీలో యాక్టివ్గా ఉండడం, ఏమైనా ఆప్టాక్ సంబంధించిన జాబ్స్ కనిపిస్తే అప్లై చేయడం, యాక్టివ్గా ఉండడం. మన తరపు నుంచి కాల్స్ వస్తాయి, కానీ మన తరపు నుంచి మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ఇంకా కొంచెం ఎక్కువ కాల్స్ వస్తాయి. కాల్స్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా హెల్ప్ చేస్తుంటారా, నేను అసిస్ట్ చేస్తుంటారా? ఏంటి అసిస్ట్ చేయడం? ఇంటర్వ్యూ జాబ్స్ కాల్స్ ఐ థింక్ సో నో అండి. మనం ఏది చేసినా నౌకరీ త్రూగానే చేస్తారు, లింక్డ్ఇన్ నౌకరీ. ఓకే జస్ట్ క్యాజువల్ సెల్ఫ్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటట్టు. అది మీరు మోహన్ గారితో కనెక్ట్ అవ్వండి. మిగతా విషయాలు అంటే ఇంతవరకు అయితే నేను ఇది రికార్డింగ్ సెషన్ కదా, సో కరెక్ట్ నాకు అర్థమైంది. సరే అండి, ఓకే. టూల్ మా సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటట్టు ఈ టూల్ ఇస్తే మాకు చేయగలుగుతాం, లేదంటే మీరు చెప్పిందే రికార్డ్ వినాలంటే కష్టమైపోతారు అట్లా. లేదండి, లేదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎలా వస్తుంది మీకు? మేము యాక్సెస్ ఎలా వస్తుంది అని చెప్తాము. కొంతమంది అంటే బేస్ టూల్ ఇస్తుంటారు, కొంతమంది ఫుల్ వర్షన్ ఇస్తుంటారు అట్లా. ఇప్పుడు మీకు ఇది నేను అది ఎలా కనిపిస్తుందో మీకు అలానే కనిపిస్తుంది. ఫుల్ వర్షన్ అండి ఇది?
ఇది ట్రయల్ వెర్షన్ అండి. కొన్ని ఫీచర్స్ ఎనేబుల్ ఉండవు కదా ట్రయల్లో? అలా ఏం కాదండి. 1 ఆర్ 2 అంతే. అంతకు మించి ఏమి ఉండదు. సేమ్ ఇదే ఉంటదండి. నేను ఎలా ఓకే. యూజ్ చేస్తానో ఆఫీస్‌లో సేమ్ అదే ఉంటది. ఓకే. హ్మ్. సరే అండి. ఓకే. వి విల్ మీట్ ఇన్ డైలీ సెషన్స్. ఓకే. ఓకే. థాంక్స్ అండి. ఇంకెవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో మ్యామ్. ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేదా వి క్యాన్ బై. ఓకేనండి. అయితే మనం కనెక్ట్ అవుదాం. వన్స్ మీరు సెషన్స్ రెగ్యులర్ సెషన్స్ ఎప్పటి నుంచి అని మోహన్ గారు చెప్తారు. యూ కెన్ కనెక్ట్ విత్ హిమ్. ఓకే. థాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.